నెల్లూరు నగర నియోజకవర్గంలో జాఫర్ సాహెబ్ కాలువకి పక్కనే ఉన్నటువంటి మైపాడ్ రోడ్లో మనం ఉన్నాం. మీరందరూ కూడా, నేను మొదటి నుంచి కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఉందో మొదటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి ఒక రివెట్మెంట్ వాల్ కట్టడం, ఆ తర్వాత దీన్ని 60 ఫీట్ రోడ్ చేయడం, ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి 60% పనుల దాకా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి సంబంధించి ₹1 పని కూడా చేయాల. మరలా చెప్తున్నాను, ₹1 పని కూడా అటు జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ₹1 పని కూడా చేయకుండా ఈ 60 ఫీట్ రోడ్డు సంబంధించి అటుపక్క ఒక 30 ఫీట్ రోడ్, ఇటుపక్క ఒక 35 ఫీట్ దాకా ఉంది రోడ్డు. ఈ 35 ఫీట్ రోడ్లో సుమారుగా 18 అడుగుల దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి, నారాయణ గారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మొత్తం బంకులు పెట్టుకునేదానికి వారందరికీ కూడా ఆ బంకులు శాంక్షన్ చేయడం, దాంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసుంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ వచ్చే డబ్బులన్నీ కూడా జనరల్ ఫండ్స్లో ఉంటాయి. ఆ జనరల్ ఫండ్స్లో నుంచి డబ్బుల్ని వాడి నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి ఎన్ టీంలో ఉండే వాళ్ళకి సుమారుగా 200 మందికి అక్కడ బంకులు పెట్టుకునేదానికి 18 అడుగుల స్థలాన్ని ఆ బంకులకు కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి ముందు పార్కింగ్ కోసమని కొంత ఆక్రమణ. ఇంకపోతే రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు కింద సుమారుగా 6 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కేవలం 15 అడుగుల నుంచి 17 అడుగులు మాత్రమే అక్కడ రోడ్డు మిగిలింది. మొత్తం కూడా అంతా కూడా ఆయన పెట్టినటువంటి బంకులు, ఆ బంకులు జరగవు. ఎందుకంటే ఇన్ని బంకులు ఒక్క దగ్గర పెట్టడం, అందులో హైవే మీద పెట్టడం, అంటే మెయిన్ రోడ్డు మీద పెట్టడం, ఎక్కడ కూడా ట్రాఫిక్ అన్నది అంటే ఫుట్ ట్రాఫిక్ ఉండదు, మనుషులు తిరిగే ప్రాంతం కాదు ఇది, ఇదంతా కూడా వెహికల్స్ తిరిగే ప్రాంతం. కాబట్టి అక్కడ అలాంటి బంకులు పెడితే జరగవని నేను మొదటి నుంచి చెప్పడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వేయడం కూడా జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వక్రీకరించి వీరు అక్కడ ఉన్నటువంటి బంకులు పెట్టారు. ఆ బంకులన్నీ జరగవని కూడా చెప్పినాను. వృధాగా ప్రజాధనాన్ని వృధా చేయొద్దు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగించొద్దని ఆ రోజు చెప్తే వాదికి పెట్టించారు. ఈరోజు ఆ షాపులు జరగకపోతే వారికి కొన్ని రాయితీలు, మీరు రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ కదా, రాత్రి 1 గంట దాకానే పెట్టుకోండి. మళ్ళీ రోడ్డుకి అటుపక్క కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రం 9:30-10 కల్లా ముయ్యకపోతే ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇటుపక్క ఈయన పెట్టించిన షాపులు మాత్రం రాత్రి 1 గంట దాకా కాదు, తెల్లారు 2 గంటల దాకా కూడా పెట్టుకోవచ్చు అంటాడు, ఆదివారం పెట్టుకోవచ్చు అంటాడు, మీరు ఎనీ టైం మీరు ఏమైనా చేసుకోండి అంటాడు. ఈ హైవే మీద సుమారుగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలంతా కూడా ఇక్కడ తిరిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ షాపులు పెట్టి పైన కూర్చోవడానికి డైనింగ్ టేబుల్స్ వేస్తే అర్ధరాత్రి పూట కనీసం మహిళలు కూడా తిరిగే పరిస్థితి లేకుండా మీరు 1 గంట 2 గంటల దాకా కూడా షాపులు పెట్టుకోమని చెప్పినారు. ఇది ఒక సమస్య. తర్వాత ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఈ పేదవాళ్ళందరినీ అర్ధాంతరంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించి తరివేసి ఇక్కడ కూడా ఆయన షాపులను ఎక్స్టెండ్ చేయాలని, మళ్ళీ దానికి కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అక్కడ కూడా అజెండాలో పెట్టి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఎంత దారుణం మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే, నిజంగా మీకు ఒక మంచి మనసు ఉండి డెవలప్మెంట్ కోసం మేము చేస్తూ ఉన్నామంటే ఎవరినైనా మనం ఒప్పించవచ్చు. అలా కాకుండా ఎక్కడో అడుగున కాలువ అంచులో ఉన్నటువంటి పేదల్ని వాళ్ళంతా కూడా ఇక్కడ పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో పాచి పనులు చేసుకుంటా, చెత్త కాగితాలు ఏరుకుంటా వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటా ఉన్నారు. వాళ్ళని తరిమేయాలా అన్నది వాళ్ళ మీద మీకు పడింది. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఈ స్థలాన్ని కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచో లేకపోతే మెప్మా ఫండ్స్ నుంచో వాడుకొని మీకు సంబంధించినటువంటి ఎన్టీఎంకి మీ మనస్సాక్షికి చెప్పండి నారాయణ గారు, పారదర్శకంగా పేదవాళ్ళకే నేను ఇస్తాను ఈ షాపుల్ని అని మీరు చెప్పగలరా? చెప్పరు. అప్లై చేసుకునేదానికి కూడా లే. ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా పక్కన, నేను 200 అప్లికేషన్లు పెట్టించాను నేను వాంటెడ్గా చూద్దామని, ఒక్కరికి కూడా రాలే. మొత్తం ఆయన చేసినటువంటి ఎన్టీఎం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ పేదవాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు కోసి వాళ్ళందరినీ తరిమేసి ఇక్కడ ఆ కనీసం అక్కడ కెనాల్కి అది కట్టకుండా వాళ్ళ మనుషులకి అక్కడ షాపులు ఇచ్చుకునే దానికి చేసేటువంటి కుట్ర.